సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను, మందులను అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా మెడికల్ వ్యాపారులు సేవా దృక్పథంతో పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా సూచించారు. జనరిక్ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉంటాయని, ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గవర్నర్పేట ఆంధ్రరత్న భవన్ సమీపంలోని ఒక హోటల్లో జెవినిస్ రెమెడీస్ జనరిక్ మెడిసిన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాతో కలిసి జెవినిస్ రెమెడీస్ జనరిక్ మెడిసిన్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం పీఎం జన ఔషధి యోజన ప్రారంభించి పేద ప్రజలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించిందన్నారు. జనరిక్ మెడిసిన్ అందరికీ అందుబాటులో ఉంటాయని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అనంతరం జెనివిస్ రెమెడీస్ ఫౌండర్, సీఈఓ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ, 2016 సంవత్సరంలో పూణేలో జెవినిస్ రెమెడీస్ ప్రారంభించామని, దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో తమకు వేలాది స్టోర్స్ ఉన్నాయని అన్నారు. సాధారణంగా మార్కెట్లో లభించే మందుల ధరలతో పోల్చితే తమ స్టోర్స్ లో 30 నుంచి 80% డిస్కౌంట్ తో మందులు అందిస్తున్నట్లు తెలిపారు. పేద ప్రజల కుటుంబాలపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1000 ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం జెనివిస్ ఆంధ్ర హెడ్ కడపకు చెందిన పి శివకుమార్ మాట్లాడుతూ, మందుల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో తమ సంస్థ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. బయట మార్కెట్లో 5,000 రూపాయలు పలికే మందులను అదే క్వాలిటీ, అదే సాల్ట్ కంపోజిషన్ తో కేవలం 800 నుండి 900 రూపాయలకి అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాము సరఫరా చేసే ప్రతి మందు WHO GMP సర్టిఫికేషన్ పొందిన అత్యంత నాణ్యమైన డ్రగ్స్ అని ఆయన స్పష్టం చేశారు. 2027 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1000 స్టోర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శివకుమార్ వెల్లడించారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లో రీజనల్ హెడ్స్, జోనల్ హెడ్స్, డిస్ట్రిక్ట్ హెడ్స్ తో కూడిన బలమైన నెట్వర్క్ ను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. కేవలం 6 నుండి 7 లక్షల రూపాయల పెట్టుబడులతో ఫ్రాంచైజీ పొందే అవకాశం కల్పిస్తున్నామని, ఆసక్తి గలవారు తమను సంప్రదించాలని ఆయన కోరారు. తక్కువ ధరకే మందులను అందిస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఈ గొప్ప సంకల్పంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జెనివిస్ రెమెడీస్ నేషనల్ హెడ్ వివేక్, తెలంగాణ హెడ్ కిషోర్, కర్ణాటక హెడ్ కిషోర్, జోనల్ హెడ్స్ భాగ్యలక్ష్మి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. India's number one fastest growing generic medicines company, now entering AP, state of Andhra Pradesh, with a mission of opening 1,000 franchises and serving 5 crores population of Telangana with affordable healthcare. Means we give medicines at 50 to 60% discount directly to the patients of the Andhra Pradesh, citizens of Andhra Pradesh. Okay, these medicines are high quality, very high quality, like top companies. You find the efficacy, result, same content, everything is same. You won't feel this is a generic brand. That top quality medicine we manufacture. Government of India is promoting via PM Jan Aushadhi Yojana all the generic medicines chain. All the financial budgets has a provision for generic medicine store across the country. So now generic medicines is started because medicines is not affordable to any citizens. Let it be poor, middle, lower class. Medicine is very costly. So when medicine comes out of patent, the medicine cost becomes 60 to 70% lesser. Now we don't sell generic medicines on MRP, we sell generic medicine on discounted price. మన ప్రధానమంత్రి గారి ఏదైతే ముఖ్య ఉద్దేశం ఉందో, ప్రతి ఒక్క ప్రజలకి, ప్రతి ఒక్క జనానికి తక్కువ రేటుతో మనకు ఏదైతే అందించాలనుకున్నారో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మన సంతోష్ షిండ్కే గారు పూణేలో 2016లో స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి మొత్తం దేశం మొత్తం వ్యాప్తి చెందాలని చెప్పేసి 7 స్టేట్లలో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈరోజు మన జెనివిస్ రెమెడీస్ ఆంధ్రాలో ఈరోజు లాంచ్ ఈవెంట్ జరిగింది. సో ఈ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క ఊరికి మనం 5,000 రూపాయలు మెడిసిన్స్ కొనే వాళ్ళకు కూడా 800-900 రూపాయలకే అదే క్వాలిటీ, అదే సాల్ట్, అదే డ్రగ్, మొత్తం హై క్వాలిటీ డ్రగ్, WHO GMP సర్టిఫైడ్ గల డ్రగ్స్ని, మెడిసిన్స్ని వాళ్ళకి అందజేస్తున్నాము. ఇది ఒక మంచి సేవా కార్యక్రమం. Santosh ji started this venture from Maharashtra, but from Maharashtra onwards the expansion across the country, starting from Maharashtra onwards to Gujarat, then Odisha, Uttaranchal, then we entered the southern states via Telangana, now Andhra Pradesh, towards Karnataka, and then maybe Tamil Nadu. I take care of the expansion part of the company. So 2 things for us, 2 stakeholders. One, for our consumers, affordable medicine,
quality affordable medicines, that is our priority. And then for our partners, a very affordable model where within 10 lakhs the entire franchise starts with hand holding from our entire team. And then we are doing a lot of tech interventions, tech innovations, which enables us to connect better with both consumers and also with our partners. That's the way forward. Thank you. 30 సంవత్సరాల అనుభవము ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ప్లస్ క్లినికల్ రీసెర్చ్ సంబంధించిన ఇండస్ట్రీలో నేను ఆల్మోస్ట్ 28 ఇయర్స్ స్పెండ్ చేశాను. గత లాస్ట్ ఇయర్ నేను జెన్విస్ రెమెడీస్తోని చేతులు కలిపాను. చేతులు ఎందుకు కలిపానంటే నేను మన తెలుగు రాష్ట్రాలని ధనవంతులు చేయాలని ఒక ఉద్దేశంతో నేను చేతులు కలిపాను. మీరు అడగచ్చు ఎలా ధనవంతులు చేయాలని ఆలోచన అంటే మన మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి నెల కామన్ పర్సన్స్కి 5,000 6,000 ఖర్చు అయ్యే మెడిసిన్స్ అదే జెనరిక్ మెడిసిన్ రూపంలో నాణ్యమైన మందులు తక్కువ ధరలో మన తెలుగు ప్రజలకు అందించడానికి నేను తెలంగాణలో ముందు పెట్టాను లాస్ట్ ఇయర్. అండ్ తర్వాత శివగారు ఈ లాంచ్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో 1000 ఫ్రాంచైజీస్కి ఒక శ్రీకారం చూపెట్టారు. సో నెక్స్ట్ ఇయర్ వరకు 1000 ఫ్రాంచైజీస్ అవుతాయి. ఒక విషయం చెప్పాలి ఏంటిదంటే మోస్ట్లీ మన ఎక్స్పోర్ట్ ఏవైతే అవుతాయో 2 లక్షల crores ఆఫ్ రూపీస్ మన జెనరిక్ మెడిసిన్స్ ఎక్స్పోజ్ అవుతాయి. ఇంకా మీకు ఆశ్చర్యపోయే విషయం ఏంటిదంటే US అండ్ UK వీళ్ళందరూ కన్జ్యూమ్ చేసేది జెనరిక్ మెడిసిన్సే.